హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎన్నో ఆరోగ్య గుణాలు కలిగినటువంటి సి విటమిన్ అధికంగా ఉండేటువంటి ఒక ఆకుకూరని ఎలా ప్రాసెస్ చేసి మన వంటకాల్లో యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఆ ఆకుకూర ఏంటి అంటే చింత చిగురు. వేసవి కాలంలో అత్యధికంగా వచ్చే ఈ చింత చిగురిని మన వంటకాల్లో యూజ్ చేసుకుని మన ఆరోగ్యాన్ని మరింత పెంచేటువంటి ఈ ఆకుకూరతో కర్రీస్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ ఆకుకూరతో చేసిన కర్రీస్ అనేవి చాలా బాగుంటాయండి. రకరకాల కర్రీస్ ని ఈ ఆకుకూరను ఉపయోగించి చేసుకుంటారనమాట. మరైతే ఈ చింత చిగురిని ఎలా ప్రాసెస్ చేసి మన వంటకాల్లో యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా చెప్పబోతున్నాను. మరైతే వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆకుకూర. మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చింత చిగురుని తీసుకున్నానండి. ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. గ్రామ్స్ లెక్క అమ్ముతారండి మార్కెట్లో. నేను ఒక 100 గ్రాములు చింత చిగురుని తీసుకున్నాను అనమాట. ఈ 100 గ్రాముల చింత చిగురుని మనము రకరకాల కర్రీస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఈ చింత చిగురులో కొంచెం పార్ట్ అనేది నేను ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను అనమాట. అంటే తీసుకున్న చింత చిగురులో సగం చింత చిగురు అనేది ఒక ప్లేట్ లో ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ చింత చిగురులో కాడలు అవి ఉంటాయండి. ఆ కాడలన్నీ తీసేసి ఈ ఆకుల్ని కొంచెం చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. ఇలాగే వేసినట్లయితే కర్రీస్ లో మనకి కాడలు అనేవి పెద్దగా ఉంటాయండి, తినడానికి అంత బాగుండవు అనమాట. సో ఇలా కొంచెం వరకు చింత చిగురుని తీసుకున్నాను. చూసారు కదండి, ఈ చింత చిగురులో కాడలు అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడు ఈ కాడల్ని ఎలాగా తీసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కొంచెం చింత చిగురుని మన అరచేతిలో వేసుకోవాలండి. వేరొక అరచేతిని, ఈ 2 అరచేతుల మధ్యలో చింత చిగురుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నలపాలన్నమాట. ఇలా నలిపినట్లయితే చింత చిగురులో ఉండే కాడలు అనేవి వేరవుతాయి. బారుగా ఉండే కొంచెం ఆకులు అనేవి స్మాల్ పీసెస్ లాగా తయారవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్రాసెస్ చేసి మన కర్రీస్ లో యూజ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కాడలు వస్తాయండి, అవన్నీ రిమూవ్ చేసేసేయాలి. మనం ఎంతైతే క్వాంటిటీ చింత చిగురు తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీ మొత్తాన్ని ఈ విధంగా 2 అరచేతుల మధ్యలో స్లోగా నలుపుకోవాలన్నమాట. మీరు తీసుకున్న చింత చిగురు మొత్తం ఇలాగే ప్రాసెస్ చేసేసుకోవాలండి. ఈ చింత చిగురుతో పప్పు చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, అలాగే నాన్ వెజెస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ. సీజనల్ గా వచ్చే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా ఒక్కసారి మాత్రమే నేను ప్రాసెస్ చేశానండి. ఇలా పెద్ద ఆకులుగా ఉంటుందన్నమాట. కొంతమందికి ఇలా చేస్తే నచ్చుతుంది, లేదు అంటే ఇంకా చిన్న చిన్న ఆకుల కింద కూడా చేసుకోవచ్చు. నేను సెకండ్ టైం సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తున్నాను. ఈ సెకండ్ టైం చేసే ప్రాసెస్ అనేది ఇంకా చిన్న చిన్న పీసెస్, స్మాల్ పీసెస్ కింద చింత చిగురు ఆకులు అనేవి తయారవుతాయి అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చింత చిగురులో మనకి ఉండే కాడలు అనేవి బాగా కనిపిస్తాయి. ఇలా చేసుకుని ఆ కాడలన్నిటిని సపరేట్ చేసేసుకోవాలి. కాడలు ఉంచుకుని కర్రీస్ లో వేసుకోవడం వల్ల మనకి నమలడానికి అంత బాగోదు, తినడానికి అంత టేస్టీగా ఉండదన్నమాట. కాడలు తగులుతూ ఉంటాయన్నమాట. సో మనం ఇలా ప్రాసెస్ చేసుకుని చింత చిగురులో ఉండే కాడలన్నీ ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. ఒకసారి మీరు మార్కెట్ కి వెళ్ళినప్పుడు చింత చిగురు తెచ్చుకొని కర్రీస్ ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మొత్తం అన్ని సపరేట్ చేసేసుకొని మనకి ఇప్పుడు ఈ చింత చిగురు అనేది కర్రీస్ లో వేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఈ చింత చిగురు ఉపయోగించి కర్రీస్ ని ట్రై చేయండి. నేను రీసెంట్ గా మటన్ చింత చిగురు కర్రీ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశానండి. నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.